నమస్తే చెప్పు అందరికి నమస్తే చెప్పు. ఇవాళ మీరు అందరూ ఆల్రెడీ టైటిల్ చూసేసారు కాబట్టి సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇవాటికి ముహూర్తం వచ్చిందనమాట. కొన్ని ఇయర్స్గా అనుకుంటున్నా వెళ్ళాలి అనుకోకుండా వర్క్స్ లో పడి కొంచెం అప్పుడప్పుడు బిజీ ఉండి కుదరలేదు. మొత్తానికి ముహూర్తం వచ్చింది. నిన్న నైట్ వర్షం కూడా పడితే మా ఆయన అంటున్నాడు లేక నువ్వు ఫస్ట్ టైం అన్ని సెట్ చేసి రేపు వెళ్తున్నామంటే చూడు దెబ్బకి వర్షం కూడా వచ్చింది అనేసి అని అంటున్నారు. సో హరిని చిన్నప్పటి నుంచి ఉన్న టాయ్స్ అన్ని మోస్ట్లీ సో అన్ని ఉండే అనమాట. కొన్ని మేధాంష్కి ఉంచేసి ఇంకా ఇప్పుడు 2 to 5, 6 years వరకు దానికి అవసరం లేని టాయ్స్ అన్ని కూడా నేను ఏం చేశానంటే ఇంకా ప్యాక్ చేసేసి మేము ఇవాళ ఒక ఆర్ఫనేజ్కి వెళ్తున్నాం, అక్కడ డొనేట్ చేసేస్తున్నాను అనమాట. టాయ్స్, బుక్స్, బ్యాగ్స్, ఇంకా కొన్ని స్టేషనరీ థింగ్స్ అవన్నీ. సో అక్కడ వాళ్ళకి అందులో యూస్ఫుల్ అయినవి వాళ్ళు యూజ్ చేసుకుని మిగతావి నేను ఎవరికైనా ఇచ్చేయమని చెప్పేసి అని అన్నాను. సో అలా ఇవాళ మేము ఆర్ఫనేజ్కి వెళ్తున్నాం అండ్ దాంతోపాటు అండ్ ఫుడ్ అది కూడా డొనేట్ చేయడం జరిగిందనమాట. సో అందుకని ఇది ఎక్కడ ఏంటి అన్నది డీటెయిల్స్ మొత్తం శివ చూసుకున్నారు. సో అవి నాకు తెలిసినప్పుడు మీరు కూడా ఎలాంటి సహాయమైనా చేయాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను, చూడండి. సో నేను మా హరిని చేసిన ఏమంటారు మొత్తం అంత మెస్ ఎంత ఉందో నిన్నంతా నేను సర్ద్రాను, అదంతా మీరు ఇప్పుడు చూసేసేయండి. అది కూడా నేను హరిని లేనప్పుడు సర్ద్రాను అనమాట. ఎందుకంటే ఉంటే వాటిలో నుంచి కూడా ఏరుతూ ఉంటుంది. అప్పటికి స్కూల్ నుంచి వచ్చి 1-2 ఏరింది, అది నేను షూట్ చేయలేదు. బట్ దానికి ముందు నేను మొత్తం అదంతా పంపించడానికి మొత్తం తీసి సెట్ చేసి దాంట్లో మనకు అవసరమైనవి వాళ్ళకి అవసరమైనవి అని నీట్గా సార్ట్ చేసి పెట్టామన్నమాట. అదంతా మీరు ఇక్కడ చూసేయచ్చు. ఇవి చూసిందంటే హరిని ఇంకా ఉంచేమని చెప్పి అందుకే స్కూల్కి వెళ్ళినప్పుడు తీసాను అనమాట. అసలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. అంటే దాని చిన్నప్పుడు అన్నీ నేను అలా దాచాను. బబుల్స్ కానీ ఇలాంటివి మా ఇంట్లో ఒక 10-20 ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి చూడండి. 1, 2, 3 ఇవన్నీ ఒక పెద్ద బ్యాగ్ లాంటి దాంట్లో సెట్ చేయాలి. ఇవి ఐడియా కిచెన్ సెట్ దగ్గర దాని దగ్గర మంచిగా సెట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ ఇలాగే అన్నీ డొనేట్ చేసేయడమే. బికాస్ ఇవన్నీ ఆడుకునే ఏజ్ హరినీది అయితే దిస్ ఇస్ లైక్ 3+. ఇప్పుడు హరినీది 8, 2 to 4 చేస్తా. ఇది 8+ అంట. ఇది ఇంకా అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఎవరిచ్చారు ఇది? ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఓపెన్ చేయనివి, అంటే కొన్ని గిఫ్ట్స్గా వస్తుంది కదా అలా. సో ఇది మేధాంష్కి వచ్చింది. లైక్ మేధాంష్కి చాలా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని ఓపెన్ చేయలేదన్నమాట. లైక్ ఎవరికైనా యూజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి. ఇది శాండ్ ఆర్ట్. అయితే చాలామంది అనుకుంటారు లైక్ ఇవన్నీ గివ్ అవే ఇవ్వచ్చు కదా అనేసి అని అనుకుంటారు. సో యాక్చువల్లీ గివ్ అవే నేను లాస్ట్ టైం ఫ్రాక్స్ ఇచ్చాను. లైక్ అది హరిని ఫ్రాక్స్ ఉండేది కదా, అన్నీ ఇచ్చేసాను. సో అప్పుడు యాక్చువల్లీ మనకి అట్లీస్ట్ ఆప్షన్ ఉంది ఏదో రకంగా కొనుక్కోవడానికైనా ఏదైనా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు కాబట్టి మనం ఇస్తే వాళ్ళకి యూజ్ ఉంటుంది కాబట్టి అలా నేను డొనేట్ చేసేస్తున్నాను అనమాట. ఈసారి ఇవన్నీ శివాకి సంబంధించినవి. హలో అన్నీ అసలు మనకు అవసరం అవి. పిల్లలది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, అమెజాన్ చూడండి. ఇవి తెలుసా ఇట్లా ఫింగర్స్ అన్నీ టోస్ పెట్టేస్తాను. ఇది మొన్న కొనుక్కుంది. ఇది ఇస్తే కొడుతుంది. ఇవి నెక్స్ట్ గుడ్డుకి పనికి వస్తాయి కాబట్టి ఉంచుతా. బికాజ్ అది హరిని చిన్నప్పుడే కొన్ని ఇప్పుడు ఉంచాలి వీటిలో తీసి. ఇది శివ మనం ఏం తీసుకొచ్చిందంట. ఈ డబ్బాలు అవసరం లేకుంటుంది కదా. బుక్స్ అన్నీ కూడా ఇవ్వాలి. చాలా బుక్స్ ఉన్నాయి. బుక్స్,
కలర్ పెన్సిల్స్ అలా చాలా ఉన్నాయి. ఇది కూడా ఓపెన్ చేయలేదు, ఇది మేఘనాకి ఇచ్చింది. సరే ఈ సమ్మర్లో కొన్ని ఇస్తాను హరినికి, మిగతా అది కంప్లీట్ చేస్తాను. ఇది నాకు ఎవరో హ్యాంపర్ హరినికి ఇచ్చినట్టున్నారు. 3 years ప్లస్ అంట ఇచ్చేస్తా, ఎందుకంటే గుడ్డుకి 3 years రావడానికి టైం ఉంది, హరినికి ప్రాక్టీస్ చేస్తాను. ఈ బూట్ స్టాల్స్ ఉన్నాయి, మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ కొన్నాను. ఇవి ఇలా తర్వాత మేదానికి యూజ్ అవుతాయి కదా. డ్రెస్సింగ్ టేబుల్, దీంట్లోనే డాక్టర్ సెట్ కూడా ఉంటుంది. ఇవన్నీ పిల్లలకి ఇచ్చేస్తే అక్కడ పాపి వాళ్ళు మంచిగా వాళ్ళు సమ్మర్ హాలిడేస్ ఆడుకుంటారు. ఇది ఆల్రెడీ మా దగ్గర ఒకటి అక్కడ పిల్లలకి ఇచ్చారు. అభినమ్మ సీరియల్లోది ఫ్యాన్. ఇక్కడ ఇంకా మా బుక్స్ ఇవన్నీ మొన్న బర్త్డేకి వచ్చినవి. సో ఇవన్నీ కూడా తినాలి. ఒక్క ర్యాక్లో ఇవి మాత్రమే అన్నమాట. నేను చెప్పాను కదా మా హరికి పిచ్చి ఎంత అంటే ఆ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి వాటి మీద విరాకు కలిగే వరకు ఇంక ఇట్లే ఉంటాయి అనమాట. జస్ట్ లుక్ ఎట్ మై హ్యాండ్స్. ఏం చెప్పాలి పిల్లకి నేను ఏమన్నా అంటే వాళ్ళ నాన్నకి చెప్తుంది పోయి, నాన్న అమ్మ ఇట్లా అంటుంది అని. చూడండి రకాలు చూడండి వీటిలో. పాపం ఎవరైనా ఇంటికి వస్తే ఉత్తి చేతులతో రాకుండా ఈ పిల్లకి ఏదో ఒకటి తీసుకురావాలని తెస్తారు. ఆర్గనైజ్ చేస్తున్నా, ఒకటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఒకటి గేమ్స్, అట్లా వీటిలో అన్నీ నేను సెట్ చేయాలి దేనికి వాళ్ళకి. ఇవన్నీ జస్ట్ ఒక పూట ఉంటాయి అంతే. క్రేయాన్స్ ఇది కలెక్షన్స్లో ఒక డబ్బా పెట్టాను. ఇవి థాయిలాండ్ దుబాయ్లో తెచ్చుకుంది. ఇది దుబాయ్ డే టు డే ఉన్నాయి. ఇవి కూడా క్రేయాన్స్. నేను యాక్చువల్లీ ఒక షాప్ పెట్టుకోవచ్చు అనుకుంటా. ఐ గెస్ ఇవి సరిపోవన్నట్టు మళ్ళీ ఎవరైనా బర్త్డేస్కి వెళ్తే వాళ్ళు ఇవ్వడం రిటర్న్ గిఫ్ట్స్గా. తెలియకుండా ఇంకా ఎన్ని ఉన్నాయా? చిన్న ఆటో సరిపోయింది. ఏంటి? సో చూసి వచ్చారు కదా, ఇప్పుడు అవన్నీ కూడా మేము ఇలా ఆటోలో పెట్టేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట. నేను, సింధు, అత్తయ్య, శ్రీకాంత్, శివ పిచ్చోళ్ళు ముందు కూర్చున్నారు. మేదాంశ్ నాన్న మనల్ని పిచ్చోళ్ళు అంటున్నారు చూడు. సో ఇది మాకు మొత్తానికి మేదాంష్కి బర్త్డేకి ముందు కుదిరింది అనమాట. సో ఇలా ఇప్పుడైతే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అప్కమింగ్ కూడా ఉన్నవన్నీ కూడా చూసి ఇలా అన్ని ఒక చోట పక్కకి పెట్టి అప్కమింగ్ కూడా అలా అంటే ఒకసారి వెళ్తే ఏ ఏజ్ గ్రూప్ ఉన్నారు, అక్కడ ఏమి అవసరం ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకుంటే దాన్ని బట్టి నెక్స్ట్ అన్నది మళ్ళీ కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను నిన్న కూడా చెప్పాను లైక్ ఇవి మీరు గివ్ అవే ఇచ్చేయచ్చు కదా అని. లైక్ గివ్ అవే ఇవ్వడానికి మనకి కొనుక్కోవడానికి లేదంటే ఏదో ఒక సోర్స్ నుంచి రావడానికి మనకైతే చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మనలాగా ఎవరైనా ఇస్తేనే కదా వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈసారి ఇలాంటి స్టెప్ తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ టైం అలాంటిది ఏమన్నా ఉంటే అది కూడా ప్లాన్ చేద్దాము. సో ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి అక్కడ నాకు రికార్డింగ్కి ఆప్షన్ ఉంటుందో లేదో కూడా ఏం ఐడియా లేదు. బట్ ఇఫ్ ఇన్కేస్ పాసిబుల్ ఉంటే నేను ఇందులో మీకు చూపిస్తాను అక్కడ మేము చేసినది. లేదు అని అంటే నేను అట్లీస్ట్ ఫొటోస్ అయినా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గో మేదాంష్. ఏంట్రా శివ నన్ను తిడుతూనే ఉన్నాడు కన్నా. నాన్న అయిపోయింది ఇప్పుడు నువ్వా? స్నూపీ స్నూపీ స్నూపీ.
మేము ఇక్కడికి అయితే వచ్చాము. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ఎవ్రీబడి ఈజ్ లైక్ సో క్యూట్ అండ్ మాట్లాడుతుంటే అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళు నన్ను గుర్తుపట్టి నువ్వు వదిన సీరియల్లో వస్తావు కదా అంటున్నారు. నేను కాదు అంటే నువ్వే అంటున్నారు. దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. సో నాకు తెలియదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది మన నాని కూడా ఇక్కడికి రెగ్యులర్ గా బర్త్డేకి వస్తుంటాడంట. అంటే వదినమ్మ సీరియల్లో నాకు మట్టిగా చేశారు కదా. సో అట్లా చాలా మంది వస్తూ ఉంటారు. ఇది అసలు ఎప్పటి నుంచో అనుకుంటే మొత్తానికి ఇవాళ కుదిరింది. సో చాలా చాలా హ్యాపీ ఉంది. సో మేము ఇచ్చినవి కాకుండా వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి అవసరం అయితే డెఫినెట్లీ ఉంటుంది. అండ్ అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు ఈ ఫౌండేషన్ వాళ్ళు, లైక్ శ్రీ ఆదర్శ ఫౌండేషన్ వాళ్ళు. సో మనం ఇచ్చినవే కాకుండా వీళ్ళు చేసేవే కాకుండా ఇంకా వీళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ అండ్ కొన్ని అవసరాలు అయితే ఉన్నాయి. సో నేను వీళ్ళ డీటెయిల్స్ కనుక్కొని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా మీరు ఏమైనా హెల్ప్ చేయాలి, లేదు మీ స్పెషల్ అకేషన్స్ని కూడా మీరు ఇలా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చేస్తాను. కాబట్టి మీరు డెఫినెట్లీ వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా ఒకసారి ఇలాంటివి చేస్తే మనకు కూడా లైక్ వెరీ హ్యాపీగా అనిపిస్తుంది కదా. హరినికి వాళ్ళు చాలా నచ్చింది. ఎలా ఉన్నారు? ఫస్ట్ బర్త్డేకి స్టార్ట్ చేశారు. సో మేధాజ్ ఫస్ట్ బర్త్డేకి మంత్ లో ఇలా స్టార్ట్ అయింది చూడండి. ఇంకా అప్కమింగ్ ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటాము. నేను ఎప్పుడు మాక్సిమం వెళ్ళకుండా ఏంటంటే డబ్బులు అంటే చూసే వాళ్ళందరూ ఏదో మనం తిరగడానికి వాటికి ఖర్చు పెడతాం, ఇట్లాంటి వాటికి పెట్టట్లేదు అనుకుంటున్నారని. అట్లా ఉండమండి. కాకపోతే నేను పబ్లిసిటీ చేసుకోను. ఈసారి ఏంటంటే హరిని కూడా తీసుకొద్దాము అని చెప్పి ఎవ్రీ టైం చేస్తాము. కాకపోతే పర్సనల్ గా వెళ్ళి ఇవ్వడానికి కుదరలేదు. ఇప్పుడు ఇలా చేసాము అని చెప్పం కదండి. ఇప్పుడు కూడా చెప్పాలి, చూపించాలని కాదు. ఇక్కడ మన అవసరం ఏమన్నా ఉపయోగపడుతుందేమో, మన వల్ల ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే వీళ్ళ వరకు రీచ్ అవుతారని చెప్పి నేను ఇవాళ ఈ వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో అది కూడా వీళ్ళ పర్మిషన్తోనే. మళ్ళీ నాకు కొంతమందికి నచ్చదు, లైక్ నాకు నచ్చదు ఇలాంటివి వీడియోస్ తీసి పెట్టడం. కాకపోతే మనకు కూడా గుర్తుంటుంది అండ్ అందరి బ్లెస్సింగ్స్ మాతో పాటు వీళ్ళందరూ కూడా ఉండాలని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు